ఒకటి అయిపోయిందా? ఏం కూర? బెండకాయ ఫ్రై. ఫ్రైయా పులుసా? ఫ్రై. ఈ హాఫ్ డేస్ ఏమో కానీ పొద్దున్నే లేచి ఈ చికెన్లు ఇవన్నీ అంటే చిరాగ్గా ఉంది కదా. ఎంతగా ఏం టిఫిన్ వేస్తున్నావు? గ్యాస్ ఎప్పుడు అయిపోద్దా అని టిఫిన్ వేయట్లేదా? మీకు ఇంత ఉన్నాయా గ్యాస్ కష్టాలు? రే అయిపోయిందా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి వెళ్ళాలి. లెగవండి లెగవండి లెగవండి. మా ఓటు చూడండి అంత తెలివైన వాడు. గ్లాస్తో నీళ్ళు పోతున్నాం మొక్కలకి. అమ్మా తల్లి రెడీ అవుతున్నావా? బ్రష్ చేసావా? గీజర్ ఆన్ చేసుకున్నారా? టైం అయిపోతుంది. ముందు వీళ్ళని లేపడానికి మేము లేవాల్సి వస్తుంది. ముందు లెగవండి లెగవండి లెగవండి, రెడీ అవ్వండి రెడీ అవ్వండి. ఇక అందరికంటే ముందు ఏమీ లేస్తుంది. పింక్ ఇట్రా అమ్మ, ఇందా ఇట్రా. అందరికంటే ముందు ఏమీ లేచి రెడీ అవుతుంది స్కూల్కి కదా. రెడీ అయ్యావా నువ్వు? రెడీ అయ్యావా లేదా? అరే రెడీ అయ్యావా అంటే కానీ సుశాంత్ కాగే ఉంటాయి నీళ్ళు. వెళ్ళిపో, వదిలేదాన్ని వదిలే, వెళ్ళాలి. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే వచ్చే నెల 13వ తారీఖు వచ్చిందంట మాది. ఆ 13వ తారీఖు దాకా నో టిఫిన్స్, నో స్నాక్స్, ఓన్లీ అవసరమైనవి మాత్రమే. బెండకాయ ఫ్రై. టిఫిన్ల రేట్లు కూడా పెంచేశారు. ఒకటి తెలుసా? అంతకుముందు ప్లేట్కి 5 ఇడ్లీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4 ఇస్తున్నారు. 4 ఇచ్చేవాళ్ళు 3 ఇస్తున్నారు. 20 రూపాయల ప్లేట్ 30 రూపాయల ప్లేట్ 40 రూపాయలు. టీ వేడి చేయొచ్చు కాబట్టి మేమైతే ఇదిగోండి ఒకసారి పెట్టిన టీ మళ్ళీ రెండోసారి తాగుతాను నేను వేడి చేసుకొని. ఇంతకుముందు మేము చిన్నప్పుడు మా తాతయ్య ఏదే పాపం పొద్దున పెట్టిన టీ మళ్ళీ సాయంత్రం 4 వేడి చేసుకొని తాగేవాడు. నా పెళ్ళం ఉంది చూసారా, ఇప్పుడు పెట్టిన టీ కొంతసేపు అయిన తర్వాత వేడి చేసామంటే 33 గొరిగిద్ది. అవి తీసి పారబోతా మళ్ళీ పెడతానని. ఓకే సుశాంత్ టిఫిన్ బయట ఎందుకు? లోపలేదేనండి. బయట ఎందుకు? బయట తింటారా? మరి కూర్చోపోండి, బయటికి వెళ్ళి బయట కూర్చొని తింటారా ఏంది? హోటల్లో తెచ్చుకుంటారా? అప్పుడు హోటల్లో తెచ్చుకుంటాం అనాలి. బయట తింటాం అంటే బయట కూర్చోబెట్టి పెడతా టిఫిన్. స్నాక్స్ జీడిపప్పు ఏమంటారు, చిక్కీ, జీడిపప్పు చిక్కీ, పాపిడి, దాన్ని కొడతావు. మైసూర్ పాక్ బాగుంది. మైసూర్ పాక్ మెత్తగా, నాకు ఇష్టం అలా ఉంటే. చూడంగానే దాని స్ట్రక్చర్ బట్టి బాగుంటుంది అనిపించింది, అందుకనే తెచ్చాను నిన్న మైసూర్ పాక్. వీటన్నిటిని ఇలా ఎందుకు తెచ్చామంటే ఎక్కడ పెట్టినా కూడా చీమలు పిక్కు తినేస్తున్నాయి మొత్తం శుభ్రంగా. హాట్ బూందీ, అండ్ కారపూస, సన్న కారపూస. అడిగావు కదా సుశాంత్, తినలేదా మరి? పింకీ ముందు పెట్టంటారు, తినేసిద్దు మొత్తం శుభ్రంగా. సరే పింకీ తినేస్తావు కదా శుభ్రంగా, మొత్తం తినేస్తావు కదా, కొంచెం కూడా లేకుండా. టమాటాలు రేటు తగ్గిపోయినాయి చూడండి, నేను ఉంటున్నాయి వీళ్ళల్లో. అదే కేజీ 100 రూపాయలు 50 రూపాయలు అంటే ఒకరు కూడా బాగుండవు. కేజీ వాడే పావు కేజీ కూడా వాడరు. పింకీ బాయ్. పింకు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. ఇటు చూడు, బాయ్. కొట్టి బాయ్. అయిపోతే టీ వెయిట్ చేసి టైం అయిపోయింది, రెడీ అవ్వాలి.